కంపెనీది టోటల్ జపాన్ కంపెనీ అండి. ఇది వెర్షన్ వచ్చి ME4501 అండి. అవునండి. ఇది టోటల్గా మనకి ఏంటంటే పవర్ స్టీరింగ్ ఒకటండి. పవర్ స్టీరింగ్, డబల్ PTO ఏమండి, డ్యూయల్ క్లచ్. మనకి కంపెనీ పరంగా మనకి స్పెసిఫికేషన్ ఏంటంటే ఆయిల్ బాగా వస్తుంది. అంటే ఎకరానికి వచ్చి ఒక 3 లీటర్ల మాత్రానికి ఎకరానికి రోటోవేటర్ వేస్తుందండి. రోడ్డు మీద మాత్రానికి 1 లీటర్ వచ్చి 10 కిలోమీటర్లు వెళ్తుందండి. మైలేజ్ మనకు బాగా వస్తుంది బండి. దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ మా చీఫ్ మెకానిక్ దుర్గారావు గారు పనిచేస్తారండి. నేను కుబోటా మెకానిక్ని, షోరూమ్ మెకానిక్ని. ఈ టాటా గురించి సింపుల్గా మనం అర్థమయ్యేలాగా మనం చెప్పుకోవాలనుకుంటే కనుక వేరే బళ్ళకి దీనికి వేరియేషన్ ఏంటంటే ఈ డ్యూయల్ ట్యాక్టర్ పవర్ స్టీరింగ్ వస్తుంది మన బండికి. ఓకే, అంటే మిగతా బండ్లు కూడా ఉన్నట్టున్నాయి అంటే దీనికి డబల్ వస్తుంది. డబల్ వస్తుంది, అదే డ్యూయల్ యాక్టివ్ అంటే అదే. ఓకే, రెండు పక్కల ఒక అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ ఎన్స్ అనేది తొందరగా అరుగుదల ఉండవు. ఓకే, అంటే మన్నికి ఎక్కువ ఉంటుంది. తర్వాత బండికి లోడ్ పట్టదు, ఇంజిన్కి లోడ్ పట్టదు. దానివల్ల మైలేజ్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. అదే కారణం. తర్వాత డ్యూయల్ క్లచ్ ఉంటుందండి, డబల్ క్లచ్. ఇతర బళ్ళకి దీనికి తేడా ఏంటంటే డబుల్ క్లచ్ అనేటప్పటికి హెవీ క్లచ్ మీద ఈ క్లచ్ అనేది హార్డ్గా ఉంటుంది. ఓకే, డబుల్ క్లచ్ అనేది కూడా మనకి ఈ క్లచ్ అనేది చేతితో కూడా మనం ఆపరేట్ చేసుకున్నంత స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే. తర్వాత వచ్చేసి మన గేర్ బాక్స్ వచ్చి సింక్రోమెస్ గేర్ బాక్స్ అండి. సింక్రోమెస్ గేర్ బాక్స్. ఓకే, అది మనీకి ఎక్కువ అండి. దానివల్ల జాండీర్కి దీనికి వేరియేషన్ ఏంటంటే అది స్టార్టింగ్లో బండి స్టార్ట్ చేసి గేర్ వేసినప్పుడు అది స్టార్టింగ్ ఫస్ట్లో వేసినప్పుడు సౌండ్ వస్తుందండి. ఓకే, ఇది మన బండి అయితే ఏ గేర్లో వేసినా సౌండ్ రాదు స్టార్టింగ్ నుంచి కూడా. ఓకే, మిగతా బండ్లు ఇప్పుడు మహేంద్ర అయినా సోనాలికా అయినా స్వరాజ్ ప్రతి బండి స్వరాజ్ అయినా ఏదైనా సైడ్ షిఫ్ట్ అనేటప్పటికి సింక్రోమెస్ అనేటప్పటికి సౌండ్ వస్తుంది. ఓకే, మన దానికైతే సౌండ్ అనేది రాదు. తర్వాత మన పీటీఓ దగ్గరికి వచ్చేటప్పటికి మన దీంట్లో 2 రకాల పీటీఓ ఉంటాయండి. ఇందులో ఇది ఒకటి 540 అండి, ఇది 100 అండి, ఇది 750. 2 రకాల స్పీడ్లు ఉంటాయండి ఇందులో. దీనివల్ల ఏంటంటే మనకి సాయిల్ని బట్టి మనం ఈ స్పీడ్ అనేది ఎన్నిక చేసుకోవడానికి ఇది కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారండి. ఇది ఇప్పుడు మనకి హెవీ సాయిల్ అనుకోండి, అంత గట్టిగా ఉందనుకోండి 5 బాటిల్ వేసుకుని సెకండ్ లోడ్ వేసుకుని మనం బండి నడుపుకుంటాం. ఓకే, ఏమండి. తర్వాత లేదనుకో సాయిల్ కొంచెం మెత్తగా ఉందనుకో ఇసుకనాలనుకోండి, మనకి పని స్పీడ్ కావాలంటే కనుక ఇదిగోండి ఈ గేరు ఇలా 750 వేసుకుని థర్డ్ లోడ్ వేసుకుని 750 వేసుకుని థర్డ్ లోడ్ వేసుకుని మన రన్ చేసినప్పుడు పని స్పీడ్గా అవుద్దండి. సాయిల్ మెత్తకున్నప్పుడు ఇంకా స్లోకి వెళ్తే ఉపయోగం ఉందండి. దాని గురించి 750 వేసి థర్డ్ లోడ్ వేసుకుని వెళ్ళటం వల్ల మనకి సమయం అనేది కలిసి వస్తుంది. ఓకే, మైలేజ్ కూడా మనకి బండి చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను విన్నదానికి ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు జేసీబీ టైప్గా మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని అన్నారు. అది ఎట్లా? అవునవునండి. ఇప్పుడు ఇతర బళ్ళకి మనకి ఏంటంటే తేడా ఒకసారి ఎదరి నుంచి వస్తూ ఉంటారండి. ఓకే, ముందు చూసుకుందాం. ఇదే 45 రేంజ్ జాండీర్ చూసుకుందాం. జాండీర్ చూసినట్లయితే 55 నుంచి బ్లేడ్ వేసుకోవడానికి ఈ ఫీచర్స్ ఇచ్చాడండి. బ్లేడ్ అంటే అండి ఇప్పుడు ఎదర బ్లేడ్ ఫ్రంట్ డోజర్ అండి. ఓకే, డోజర్ టైప్ అంటే ఇక్కడ ట్రాక్టర్ లోనే మల్టీపర్పస్. అవునండి. ఓకే, 55 రేంజ్ దగ్గర నుంచి ఉంది. ఓకే, జాండీర్ అయితే జాండీర్ కంపెనీ నుంచి అయితే 55 రేంజ్ నుంచే ఉంది హార్స్ పవర్ అనేది. దీంట్లో అయితే మీకు 45 నుంచే ఉంది అంటున్నారు. మన కుబోటా కంపెనీలో అయితే 45 రేంజ్ నుంచే మన ఫ్రంట్ బ్లేడ్ వేసుకోవడానికి కానీ ఇంకా లోడర్ వేసుకోవడానికి కానీ ఆల్టరేట్ చేసుకోవడం అవసరం లేదు, డైరెక్ట్గా ఫిట్ చేసుకోవడమే. ఓకే, ఎదరా లేదు. ఇంకా వేరే ఇంప్లిమెంట్ వేసుకోవాలనుకుంటే కనుక బ్యాక్ బకెట్ అంటే జేసీబీ టైప్లో లోడ్ చేసుకోవడానికి ఈ లేబర్ మనకి ఇప్పుడు దొరకట్లేదు కదా. ఇప్పుడున్న రోజుల్లో లేబర్ అనేది తక్కువ ఉన్నారు కాబట్టి ఎరువులు గట్రా లోడ్ చేసుకోవాలంటున్నాను కనుక దానికి మనకి మన ఆన్లైన్లో చూస్తే మీకు తెలుస్తుంది బ్యాక్ బకెట్ అనేది. ఓకే, జేసీబీ టైప్ ఉంటుంది. అది దీన్ని ఫిట్ చేసుకుని మామూలుగా దాన్ని ఫిట్ చేసుకోవడానికి మామూలు కంపెనీ నుంచి ఇచ్చేసిందండి. ఓకే, అంటే మామూలు వేరే కంపెనీ నుంచి అయితే మనం సపరేట్గా తయారు చేయించుకోవాలి, దానికి ఆల్టరేషన్ చేసుకోవాలి. దీనికైతే ఆల్టరేషన్ చేసుకునే అవసరం లేదు, డైరెక్ట్ కంపెనీ ఇచ్చేసిందండి. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. ఓకే, అంటే ఒక పనికి కాదు, మల్టీపర్పస్ యూజ్ అవుతుంది.
ఇది 45 రేంజ్ నుంచి మనకి మన కంపెనీ సో మిగతా కంపెనీలు అంటే హార్స్ పవర్ ఎక్కువ ఉంటేనే మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. 55 నుంచి ఉన్నాయి సార్. కబోర్డ్ అనేసరికి మనకి కొంచెం హార్స్ పవర్ తక్కువ ఉన్నా కూడా